అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం అగ్రిమరిచెట్టు వద్ద కొలువైన సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్రలో భాగంగా శనివారం రాత్రి ఆలయ మంటపంలో ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సుభద్ర బలభద్ర జగన్నాథస్వామిని రథంపై అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ దంపతులు, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ హాజరయ్యారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రలు ప్రారంభించారు. డీఎస్పీ అప్పలనాయుడు, పట్టణ సీఐ శంకర్రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రథయాత్ర గవరపాలెం ఆలయం వద్ద నుండి బయలుదేరి పట్టణ పురవీధుల గుండా పయనించి ఇంద్రజమ్న హాల్ వద్దకు చేరుకుంటుంది. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి, ఆలయ ఈవో రాజా సులోచన, డైరెక్టర్లు రమేష్, అనకాపల్లి మోహన్ రావు, బొడ్డేడు వెంకట చలపతిరావు, కాండ్రీగుల వెంకట వీర అప్పారావు, బుగత కోటేశ్వరరావు, ఎల్లమల్లి ధనలక్ష్మి, బుద్ధలక్ష్మి, అప్పారావు, శరగడం కృష్ణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పూరి జగన్నాథ స్వామి రథోత్సవము ఏదైతే పూరిలో జరుగుతుందో దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలోనే ఇంత బ్రహ్మాండంగా భారీ ఎత్తున జరుగుతుంది. జగన్నాథ స్వామి మన ఆంధ్రప్రదేశ్ కూడా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆయన ఆశీర్వదించి ఈ 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు అనకాపల్లిలో వాస్తవులందరూ కూడా పాల్గొని భారీ ఎత్తున చేసినందుకు ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఆలయాన్ని కూడా డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా, ఏ విదేశాల్లో ఉన్నా, దేశంలో ఉన్నా కూడా ప్రతిష్టాత్మకంగా పండగలా చేసుకునేటువంటి పండగే ఈవేళ జగన్నాథ స్వామి రథోత్సవ పండగ. ఈ పండగ ఈవేళ అనకాపల్లిలో గవరపాలెంలో వేంచేసి ఉన్నటువంటి పురాతన జగన్నాథ స్వామి దేవాలయంలో ఈవేళ ప్రారంభమై ఈవేళ నిన్ననే సాయంత్రం రాత్రి కళ్యాణం చేసుకొని మరి స్వామివారి ఈవేళ రథంలోకి స్వామివారిని తరలించి ఈ రథాన్ని ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారి దంపతులు, అదేవిధంగా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు, అలాగే నూతన కమిటీగా మరి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే నియమింపబడినటువంటి ఈ మొట్టమొదటి దేవస్థాన కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి దాడి బుజ్జి, అలాగే సంఘ సభ్యులు వారందరూ సమక్షంలో ఈవేళ రథోత్సవాన్ని ఈవేళ ఘనంగా ఈవేళ ప్రారంభింపజేయడం జరిగింది. ఈ ప్రాంత దర్శనానికి రావడం అనేటువంటి ఆనవాయితీ కాబట్టి ఈ సంవత్సరం కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి 9 అలంకారాల్లో ఉండేటువంటి స్వామివారిని దర్శించుకొని కుటుంబ సమేతంగా మరి అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే విధంగా తప్పకుండా రావాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి జగన్నాథ స్వామికి ముఖ్యంగా మా ఇంద్రజమ్న హాల్లో ఒక మండపం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ మండపం ఆదాయం వచ్చే విధంగా, అలాగే ఇక్కడ జగన్నాథ స్వామికి కూడా కళ్యాణ మండపం పూర్తిగా డిటీరియేట్ అయిపోయింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి తప్పకుండా నాంది ప్రస్తావన చేసి అక్కడ ఇంద్రజమ్న హాల్ నిర్మాణాన్ని తప్పకుండా మొదలు పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా మా కొంతాల రామకృష్ణ గారు, ఎంపీ సీఎం రమేష్ గారు, పీలా గోవింద సత్యనారాయణ గారు, దాడి రత్నాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేయమని చెప్పేసి మాకు ఆర్డర్ చేశారు. ఇంకా గొప్పగా చేసి వాళ్ళకి ఈ రథోత్సవం కూడా వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాం. సంస్కృతి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏ ఇబ్బందులు లేకుండా రథోత్సవం తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం.